మినిస్టర్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదు. హే వికీ, జస్ట్ సెకండ్. ఈ రోజు నా పుట్టినరోజు. ఇంట్లో అమ్మ నాన్న పెద్దవాళ్లు ఉండుంటే వాళ్ళ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకునేదాన్ని. కానీ ఇక్కడ వాళ్ళు లేరు. సో అందుకే ఎనీథింగ్ ఎల్స్? హలో, హాయ్. చెప్పండి. వర్క్ అయిపోయిందా? ఇప్పుడే అయింది, బయలుదేరాను. డిన్నర్కి వెళ్దామా? బాగా టైర్డ్ గా ఉన్నాను. ఇంకో రోజు వెళ్దామా? అది ఒక టేబుల్ బుక్ చేసి ఉంచాను. ఆల్రెడీ లేట్ అయింది. ఇంక మనం ఎప్పుడు మీట్ చేసి ఎప్పుడు వెళ్ళి ఇచ్చేసాం. వెళ్దామా? చూడలేదు. చూడండి. सर आप आ गए सर? यप. मीना? हम आपका इंतजार कर रहे हैं सर. हर चीज तैयार है सर. आइए सर, आइए ना. सब कुछ तैयार है ना सर? आ गए हैं. सॉरी. तुम्हें हर बात का ख्याल रखना होगा पर्सनली. प्लीज रुकिए सर. सर, hey, where are you going, man? I love you. I love you. I love you. I love you. Oh. I love you. గుడ్ నైట్. No, 1 minute. ఏంటి? I happy birthday. మీకెలా తెలుసు? ఫ్రెండ్స్. థ్యాంక్స్. ఏంటది ఏది చేతిలో? ఏం లేదు. ఆ చేతిలో దేంటి? అది ఎక్స్క్యూజ్ మీ. हेलो घनश्याम, पार्क होटल मैनेजर सर. हाँ सॉरी 1 मिनट. हाँ जी. ये क्या आप आए और चले गए? सिर्फ आपकी वजह से मैंने सारे नहीं जी, कैंसिल किए हैं सर. आपकी वजह से मेरी नौकरी चली जाएगी. आई एम सॉरी. आपको अभी वापस आना पड़ेगा. अभी. आई एम सॉरी. శరత్, మీరు అనుకున్నట్టు ఎవిడెన్స్ లేకుండా 1426 మంది ఫారినర్స్ ని పిలిచి ఎంక్వైరీ చేయడం కుదరదు. అదో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది మాత్రమే కాకుండా పక్క దేశాలతో మనకున్న రిలేషన్ స్పాయిల్ అవుతాయి. దీనికి హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఒప్పుకోరు. మినిస్టర్ ఎందుకు అడగాలి? ఏం మాట్లాడుతున్నారు? మరేంటి సార్, రేపు 4 చోట్ల బాంబులు పేలితే మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సరిగ్గా ఇవ్వలేదని నింద మన మీద వేసి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సార్, ఆ 1426 మంది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. 1 వారంలో ఫ్లో చార్ట్ కనిపెడతాను. శివకుమార్ సార్, రేపు ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్తున్నారు. దాని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయండి మీరు. ఇది చాలా అర్జెంట్. ఇంకో గంట సేపట్లో అన్ని కేసుల రిపోర్ట్స్ నా చేతిలో ఉండాలి. ఓకే హలో, బిజీగా ఉన్నారా? లేదు. నంబర్ 40 లోధి గార్డెన్స్ కి వస్తున్నారు మీరు. గుడ్ నైట్ సార్. అక్కడికి ఎందుకు? ఓ, డీటెయిల్స్ అన్ని చెప్తేనే వస్తారా? లేదు. శివ, హే, ఇప్పుడు చెప్తావా? ఇక్కడికి మా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ గారి వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ. డాక్టర్ పార్టీకి నేను? ఎవరి పార్టీ అనేది ముఖ్యం కాదు, ఎవరు వచ్చారు అదే ముఖ్యం. ఎవరు?
ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఓ కమిషనర్. మీ ప్రమోషన్ గురించి మాట్లాడడానికే రమ్మన్నాను. ప్రమోషన్? వద్దు. శివ, ఏమైంది? అది కమిషనర్ ఇక్కడ, నేను ఇంటికి వెళ్తాను. కమిషనర్ అని భయపడుతున్నారా? వర్ణ పేషెంట్, నేనున్నానుగా, రండి. ఎక్కడున్నారు? రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో డాక్టర్. వీరు వీరేనా? సార్ సార్, మీరు ఈ ఫంక్షన్కి వస్తారన్న ఇన్ఫర్మేషన్ లేదు సార్. సార్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే సార్? లేదు, ఇన్ఫార్మల్ గా వచ్చాను. ఓ, దట్స్ గ్రేట్ సార్. సార్, వన్ మూమెంట్, ఇఫ్ యూ డోంట్ మైండ్, మినిస్టర్ గారితో నా డిఐజీ ప్రమోషన్ గురించి మాట్లాడతానని. అర్థమైంది. నేను మాట్లాడుతూనే ఉన్నాను. ప్లీజ్ ఫేవర్ మీ సార్. ఇదేంటి, కమిషనర్ అయ్యుండి ఎస్ఐని సార్ సార్ అని పిలుస్తున్నారు? ఎస్ అయ్యా మేడం, వారు ఇండియాలో ఉన్న టాప్ 5 ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ లో ఒకరు. రా డివిజన్. హీఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ ఆఫీసర్ ఇన్ ఇండియా. After that, I never enter Chinese restaurants. హలో, ఎక్కడ? మీరు అక్కడే ఉండండి, వెంటనే వస్తున్నాను. ఏమైంది? మనం సస్పెక్ట్ చేసిన విధంగానే జామా మస్జిద్ దగ్గర ఫారినర్ ఉంటున్నాడంట. ఐల్ హ్యావ్ టు గో. నేను వస్తాను. నో, యూ గైస్ క్యారీ ఆన్. మీరు తినేళ్ళొచ్చుగా అన్నయ్య. లేదమ్మా, మీరు ఆర్డర్ చేయండి, కుదిరితే వచ్చి తింటాను. ఓకే? శివ, ఒకవేళ లేట్ అయితే ఆశాని ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే. సారీ గైస్. సార్, ఎక్కడ? వెళ్దామా? యా, కమ్. ఏంటి, ఎందుకు టెన్షన్ గా ఉన్నారు? శరత్ కి ఫోన్ చేస్తుంటే అటెండ్ చేయలేదు. ఏమైనా ప్రాబ్లమా? లేదు, లెట్స్ చెక్. సార్. ఎస్ సార్. శరత్ ఎక్కడ? సార్, ఎంక్వైరీ కోసం లోపలికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఏళ్ళు 3rd Street నంబర్ 14. You okay?
శివ శివ పారిపోతాడు క్యాచ్ ఇట్. Drop your gun! Drop your gun! Drop it! Bad luck, brother. जल्दी। ఓకే సార్. శరత్ అన్నయ్య కాల్చుండకపోతే భయంగా ఉంది. దీనికి భయపడుతున్నావా? ఒక డాక్టర్గా ఇంతకంటే ఎక్కువ నొప్పి నీ రక్తాన్ని చూసుంటావు. అప్పుడు నొప్పి లేదు. ఇప్పుడు నొప్పిగా ఉంది. సార్, చనిపోయాడు వాడి పాస్పోర్ట్ నేమ్ స్టీఫెన్. కానీ అది వాడి నిజమైన పేరు అయ్యే అవకాశం లేదు. ఖచ్చితంగా వాడు మన దేశ రహస్యాన్ని తెలుసుకోవడానికి వచ్చిన గూఢచారి అయి ఉంటాడు. ఈ కేసు నాకు హ్యాండ్ ఓవర్ చేస్తే. ఇది శరత్ హ్యాండిల్ చేస్తున్న కేసు. మధ్యలో సార్ మీరు వెళ్ళొచ్చు. హలో, శివకుమార్ గారు వచ్చారు. ఎస్ సార్. కేసు గురించి అంతా చెప్పారు. అవును, మీ డిపార్ట్మెంట్ సహకారం లేకుండా ఇలాంటి తప్పులు జరగడానికి వీల్లేదంటున్నారే. ముందు వాడు ఎవడో కనిపెట్టి మన దేశానికి చెడ్డ పేరు రాకుండా చూడమని శివకుమార్ గారికి చెప్పండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు ఆదుకున్నావు గనక నేను ఈరోజు కేసుని ఛార్జ్ తీసుకున్నాను. ఇంకో 2 రోజుల్లో కేసు వెనక ఎవరున్నారో, ఆ ఫ్లో చార్ట్ ఎక్కడ ఉందో కూడా తెలుస్తుంది. దీని వెనక చాలా మంది ఉన్నారా? దీని వెనక ఉన్నారా లేక మన వెనక ఉన్నారని త్వరలోనే తెలుస్తుంది. స్టీవెన్ వేసుకున్న క్లోజ్ ఎక్కడ ఉన్నాయి? లాకర్లో సార్. కార్గో చేసింది ఫ్లో చాటేనని
మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్తున్నారు? సార్, కార్గో చేసిన వస్తువు వెయిట్ 5.5 గ్రామ్స్. నార్మల్ గా ఒక పెన్ డ్రైవ్ 5 నుంచి 6 గ్రాములు ఉంటుంది. వాడెందుకు ఆ ఫ్లో చార్ట్ ని పెన్ డ్రైవ్ లో పంపుండకూడదు? ఇది కేవలం మీ ఊహ మాత్రమే. ఇది ఊహ కాదు సార్. కార్గోలో వస్తువు వెళ్ళింది బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అడ్రస్ కి. దెన్ వీ షుడ్ ఇన్ఫార్మ్ ది బ్రిటిష్ ఇంటెలిజెన్స్. అది కుదరదు సార్. ఇది మన మిలిటరీ సీక్రెట్. ఇటువంటి వెపన్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ని మనం డెవలప్ చేస్తున్నామని తెలిస్తే ఆర్థిక పరంగా మన దేశానికి ఎన్నో సమస్యలు వచ్చి పడతాయి. సో కార్గో ఆఫీసులో విచారించాను. ఆ పార్సెల్ వెళ్ళి చేరడానికి 4 రోజులు పడుతుంది. మీరు నాకు పర్మిషన్ ఇచ్చారంటే నేను లండన్కి వెళ్ళి ఆ పార్సెల్ డెలివరీ కాకుండా ఆపి తీసుకురాగలను. ఇవ్వకుండా ఏం చేస్తాను? లేదంటే మినిస్టర్ గారు ఫోన్ చేస్తారే. మీనా, మీనా, ఏమైంది? శివ లండన్ వెళ్తున్నారు. 4 రోజుల దాకా రారు. సో వాట్? January 1st శివ బర్త్డే. ఈ లోపల వారు రానే వస్తారు. నువ్వెందుకు అనవసరంగా దిగులు పడుతున్నావు? నేను వెళ్లాల్సిన మిషన్ నీ ప్రాణం పణంగా పెట్టి నువ్వు వెళ్తున్నావే. ఇది నువ్విచ్చిన ప్రాణవే కదరా. ఇఫ్ యు నీడ్ ఎనీథింగ్ లెట్ మీ నో. కేర్ఫుల్. ఓకే ఆశా, టేక్ కేర్. ఓకే అన్నయ్య. బీ గుడ్. ఐల్ టేక్ లీవ్ సార్. మన దేశానికి బ్రిటిష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గూడుచారిగా వస్తే ఏం జరిగిందో అదే విధంగా మీరు అక్కడికి పోయాక మీరు గూడుచారి అవుతారు. అటువంటి పరిస్థితి మీకు ఏర్పడవచ్చు. టేక్ కేర్. ఆల్ ది బెస్ట్.